సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. బీసీ వర్గానికి చెందిన ఫ్లెక్సీలను తొలగించారంటూ వట్టే జానయ్య యాదవ్ వర్గం నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలను తాము ఎక్కడా అతిక్రమించలేదని, తమ కుల ఆరాధ్య దైవం లింగమంతుల జాతర సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో ఫ్లెక్సీలు కట్టామని వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. కేవలం రాజకీయ కక్షతోనే తొలగించారని ఆయన ఆరోపించారు. తమ ఫ్లెక్సీలు తొలగించడం యాదవ సామాజిక వర్గానికి, ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాన్ని అవమానించటమేనని అన్నారు. తమ సాంప్రదాయక పండగల్లో ఆధిపత్య వర్గాల పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. అతిపెద్ద రెండో జాతర అయినటువంటి లింగమంతుల స్వామి జాతర మరి యొక్క జాతర ఈ రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్రం చుట్టుపక్కల ఉండబడినటువంటి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. మరి ఇలాంటి జాతరకు మరి ఈసారి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు మరి గతంలో అనేక పర్యాయాలు జాతర జరిగినప్పుడు ఆ నాయకుల వద్ద ఉండి నేను పనిచేసినటువంటి చరిత్ర నాకుంది. మరి అనేక సందర్భాల్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకుని మా యొక్క జాతర జరుపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల ఫ్లెక్సీలు కట్టేటటువంటి నాయకులు లేకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా చైతన్యవంతమై ఇంకా ఎన్నాళ్ళు వీళ్లకు మేము ఫ్లెక్సీలు కట్టుకుంటా వాళ్ళ కింద మోచేతులు నీళ్ళు దాకుండా బతకాల్సినటువంటి అవసరం మాకుందనేటటువంటి ఆలోచనతోనే మరి ఈనాడు ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క అగ్రవర్ణ నాయకుల యొక్క ఫ్లెక్సీలు పెట్టకపోవడంతో మరి వాళ్ళకి కావాలని ఉద్దేశపూర్వకంగా మరి ఇక్కడ మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులైనటువంటి మరి మా యొక్క మందకృష్ణన్న గారి ఫోటోని, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారి ఫోటోని, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారి ఫోటోని మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ కూడా మరి యొక్క లింగమంతుల స్వామిని దర్శనం చేసుకోవడం కోసం మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మా బీసీ నాయకులు, మరి ఆంధ్ర నుండి బీసీ నాయకులు